శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 598వ భాగము. నిన్న ఆ కుంభుడి రూపంలో ఉన్నటువంటి చూడాలా చెప్తోంది. పితామహుడు సృష్టించిన సృష్టే లేదు అసలు అనుకుంటుంటే, ఇక ఆ పితామహుడు ఎక్కడున్నాడయ్యా అంటూ ఆపింది ఇక్కడ నిన్న. రెండవ పదార్థమే లేదని నన్ను చెప్తున్నప్పుడు ఇక అతనికి కారణం అనేది ఎక్కడుంటుంది అనేసరికి సికిధ్వజుడు ఈయనకి ఆలోచనలో పడ్డాడు. ఆ బ్రహ్మదేవునికి బ్రహ్మమే కారణం కదా, పరమాత్మను ఆ పరమాత్మ నుండే కదా ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు, ఆ నాభికమలంలోంచే వచ్చాడు కదా, కాబట్టి ఆ పరమాత్మే కారణం అయి ఉంటాడు అంటున్నాడు సికిధ్వజుడు. పరమాత్మే ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి కారణమై ఉంటాడు అంటూనే ఇక కుంభుడికి పూనకం వచ్చేసిందనమాట. ఏమన్నావయ్యా, ఆ బ్రహ్మదేవుడికి పరమాత్మ కారణం ఎందుకు కాకూడదు అంటున్నావా? నేను ఒక ప్రశ్నిస్తా విను. ఆ బ్రహ్మదేవుడు అంటే అతనికి నువ్వు చెప్పినట్టు చతుర్ముఖ బ్రహ్మకి నామరూప క్రియలు ఉన్నాయా లేదా? నామరూప క్రియలు ఉన్నాయి కాబట్టి అతనికి ఒక కారణం ఉండాలి అంటున్నావు. అయితే నామరూప క్రియాత్మకమైన దానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణం కూడా, అంటే ఈ నామరూప క్రియాత్మకమైనటువంటి కార్యానికి ఈ బ్రహ్మదేవుడికి మూల కారణమైనటువంటి కారణం ఉందే, ఆ కారణం అన్న పరబ్రహ్మ ఆ పరమాత్మ కూడా నామరూప క్రియాత్మకంగా ఉండాలి కదా. ఎప్పుడైనా సజాతీయంలోంచే సజాతీయం వస్తుంది. మట్టిలోంచి కుండ ఎలా, ఎందుకని? కారణంలో ఏం గుణాలు ఉంటే ఆ గుణాలే కార్యంలో కూడా, మట్టిలో ఏ గుణాలు ఉంటాయో ఆ గుణాలే కుండలో కూడా కనిపిస్తాయి. కాబట్టి బ్రహ్మ నామరూప క్రియాత్మక వ్యక్తి. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అతను పరబ్రహ్మం కారణం అంటున్నావు నువ్వు. పరబ్రహ్మానికి నామరూప క్రియలు ఉన్నాయా చెప్పు. లేవు కదా. పరబ్రహ్మాని పరమాత్మకు నామరూప క్రియలు లేవు కదా. నామరూప క్రియారహితమైన దానిలోంచి నామరూప క్రియాత్మకమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఎలా వచ్చాడో చెప్పు. సజాతీయమైన దానిలోంచి రావాలి కదా, మట్టిలోంచే కుండ రావాలి కదా. అలాగే నామరూప క్రియాత్మకమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆ నామరూప రహితమైనటువంటి పరమాత్మ నుంచి ఎలా వచ్చాడు? ఎలాంటి వాడు ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మం ఎలాంటి వాడు? సచ్చిదానంద పరమాత్మ ఎలాంటి వాడు? అతను అనంతం, అతను అజుడు, జన్మే లేదు, అవ్యక్తం, వ్యక్తం కాడు, నామరూపాలన్నిటికీ ఏమి ఉండవు అతనికి. కేవలం అతను జ్ఞాన స్వరూపుడు, అక్షయుడు, శాంతుడు, అచ్యుతుడు, జారిపడడు, చ్యుతం కాడు అనమాట. అద్వితీయుడు, రెండవదనేది లేనివాడు. ఇక్కడ అసలు పాయింట్ ఉంది అంటున్నాడు. అక్కడ ఉన్నది మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. రెండవ పదార్థం అంటూ లేనప్పుడు సృష్టి జరగడానికి ఇంకా రెండో పదార్థమే లేదు, అవకాశం ఎక్కడుంది? సృష్టి అనేది రెండు ఉన్నప్పుడే జరుగుతుంది. రెండవది లేకపోతే సృష్టి జరగదు. రెండవది ఉంటే ఈ పరబ్రహ్మము, సచిదానంద పరబ్రహ్మము రెండవది ఉన్నది అంటే అసంపూర్ణం అయిపోతాడు, అపరిపూర్ణం అయిపోతాడు ఆయన. కానీ అపరిపూర్ణుడు కాడు, పరిపూర్ణుడు ఆయన. పరిచ్ఛిన్నం అయిపోతాడు రెండవది ఉంటే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అనంతమైనప్పుడే పరమాత్మ లక్షణం అనంతం. పరిచ్ఛిన్నుడు కాదు, అపరిచ్ఛిన్నుడు ఆయన. అయితే నువ్వు అంటావేమో, ఏది
అది పూర్ణం ఇది పూర్ణం ఇప్పుడు ఈ అది పూర్ణం ఇది పూర్ణం అని అంటావేమో ఇక్కడ అంటున్నాడు ఆ మాట. అట్ట అనకూడదు. ఎందుకంటే ఉన్నదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నట్టు అద ఇద అది ఇదిలో తేడా వస్తుంది, కానీ పూర్ణములో తేడా రాదు. ఆ మాట అక్కడ ఎందుకు చెప్పారు అంటే నీ కోసం చెప్పిన మాట అది. నీవు దాన్ని అదిగా చూస్తున్నప్పుడు, ఆ పరబ్రహ్మగా చూస్తున్నప్పుడు అది పూర్ణమే, ఇదిగా చూస్తున్నప్పుడు ప్రపంచం ఇది కూడా పూర్ణమే. అర్థమైందా? అలాంటి అర్థం తీసుకోవాలి. అది ఇది అని నువ్వు తేడా చూడకూడదు. అది ప్రపంచం అది పరమాత్మ అనే తేడాలు నీకు రాకూడదు. రెండు పరమాత్మే ప్రపంచం వేషంలో కనిపిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. రెండూ కలిపి ఒకటిగానే చూడాలి. ప్రపంచమే పరమాత్మే ప్రపంచంలా కనపడుతున్నాడు, ప్రపంచమే పరమాత్మ అనేటువంటి ఆ రెండు కలిపి చూడేటువంటి దృష్టి నీకు రావాలి. నీకు ఇంత కాలం అయినా సరే నీకు అది నువ్వు దూరంగా చూస్తున్నావు. అది దూరంగా, అది పరమాత్మ ఉన్నాడు అంటాడు, ఇది దగ్గరగా చూస్తున్నావు. నిన్ను సరిచేయవలసిన బాధ్యత ఉంది. అందుకే నీవు చూసేటువంటి రెండూ పూర్ణమే. ఎందువల్లంటే రెండూ కూడాను పూర్ణమే కాబట్టి, రెండూ కలిసి ఒకటే కాబట్టి. అప్పటికి ఇంకా రెండు అనేది లేదు. అలాంటిది తన పాటికి తాను కర్త, తన పాటికి తానే భోక్త అవుతాయా అంటుంది ఇక్కడ, అంటున్నాడు కుంభుడు. సాక్షిగా ఉన్న పదార్థం కర్త అసలు ఎలా అవుతుంది? సాక్షిగా ఉన్న పదార్థం కర్త ఎలా అయ్యింది అసలు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కర్త కాకపోతే భోక్త ఎలా అవుతుంది? కర్త అయినప్పుడే భోక్త. నేను అనుభవిస్తున్నాను అనుకుంది ఎప్పుడు? నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. కర్త కాకపోతే భోక్త ఎలా అవుతుంది? కాబట్టి నేను చెప్తున్నాను, ప్రపంచం అనేది లేదయ్యా, అది ఆభాస. పాము లేదయ్యా, అది ఆభాస. ఉన్నది రజ్జువే, ఉన్నది పరమాత్మే. ప్రపంచం లేదు, ప్రపంచం అనేది లేదు, అది ఆభాస. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతావా? దానికి నీకు సమాధానం చెప్తా. చైతన్యమే అలా కల్పితం అయిపోయి బ్రహ్మదేవుడు అయిందయ్యా. కల్పితం, అది బ్రహ్మదేవుడి పాత్ర, అది కల్పితం. ఆ మహా చైతన్యమే, ఆ సచిదానంద పరబ్రహ్మమే కల్పితమయ్యి బ్రహ్మదేవుడిగా అయ్యాడు. అంతేగాని అక్కడ సృష్టి జరగలేదు, బ్రహ్మ లేడు, ఏమీ లేదయ్యా. అదంతా కూడా నీ అజ్ఞానం వల్ల నువ్వు చూస్తున్నావు. ఇదంతా నీ జ్ఞానం కలిగితే సర్వాన్ని నువ్వు ఏకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా చూసేటువంటి దృష్టి నీకు కలబడుతుంది. అప్పుడు నీకు విశేషాలు ఏవీ కనపడవు, పదార్థాలు ఏవీ కనపడవు, ఈ కార్యాలేవీ కనపడవు. కేవలం కారణం మాత్రమే. ఆ కారణం సచ్చిదానంద పరబ్రహ్మము, ఏకమది, ఒకటే, అద్వితీయం, రెండవది లేదు అని గట్టిగా చెప్తూ ముగిస్తున్నాడు కుంభుడు రూపంలో ఉన్నటువంటి చూడాల. రేపే ఏ విషయాన్ని చెప్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. శరణం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం